తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే ఆధ్యాత్మిక పండుగల్లో ఒకటైన ఆషాఢ బోనాల మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గోల్కొండ కోటపై కొలువైయున్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు కొనసాగే బోనాల సంబరాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు గోల్కొండకు తరలివచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ జై మహంకాళి నినాదాలతో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో గోల్కొండ కోట మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళ్లాడింది. బోనాలంటే కేవలం పండగ మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. గ్రామ దేవతను సంతృప్తిపరచడానికి, ప్రజలను వ్యాధులు కష్టాల నుంచి కాపాడాలని కోరుతూ మహిళలు బోనం సమర్పించటం ఈ పండగ ప్రత్యేకత. కొత్త కుండలో అన్నం, బెల్లం, పెరుగు వండి దానిపై వేపాకులు, దీపంతో అలంకరించి అమ్మవారికి సమర్పించటం శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈసారి కూడా గోల్కొండలో భక్తుల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోతురాజుల విన్యాసాలు, డప్పుల మూతలు, జానపద కళారూపాలు, సంప్రదాయ నృత్యాలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మహిళలు రంగురంగుల చీరల్లో బోనాలు మోసుకుంటూ భక్తిభావంతో ఆలయానికి చేరుకోవడం చూపురులను ఆకట్టుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు, అత్యవసర సేవల కోసం అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. ఆలయం పరిసరాల్లో పరిశుభ్రతకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భద్రతా పరంగానూ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ను కూడా ఎక్కడికక్కడ మళ్లిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గోల్కొండలో ప్రారంభమైన ఈ బోనాల వేడుకలు రానున్న రోజుల్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహంకాళి దేవాలయాల్లో అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు బోనాల వేడుకల్లో పాల్గొంటారు. అందుకే ఈసారి కూడా భారీ జనసందోహాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ సౌకర్యాలు, ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉన్నాయి. భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. బోనాల పండుగలో పోతురాజు పాత్ర కూడా ఎంతో ప్రత్యేకం. అమ్మవారికి అన్నగా భావించే పోతురాజు డప్పుల మూతల మధ్య చేసే విన్యాసాలు బోనాల ప్రత్యేక ఆకర్షణ. అలాగే రంగం కార్యక్రమం, ఘట్టం ఊరేగింపులు కూడా రానున్న రోజుల్లో నిర్వహించనున్నారు. బోనాల పండుగ కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ఐక్యతకు, సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిబింబం. భక్తి, భద్రత, సంప్రదాయాల కలయికగా ఈ నెల రోజుల పాటు తెలంగాణ అంతా బోనాల సందడితో కళకళ్లాడనుంది. గోల్కొండలో తొలి బోనంతో ప్రారంభమైన ఈ మహోత్సవాలు తెలంగాణ ప్రజల్లో భక్తి భావాన్ని మరింత పెంచుతూ ఉన్నాయి. జై మహంకాళి నినాదాలతో మారుమోగుతున్న గోల్కొండ ఇప్పుడు బోనాల వైభవానికి వేదికగా మారింది. రాబోయే రోజుల్లో ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా సహా రాష్ట్రంలోని అన్ని మహంకాళి ఆలయాల్లో ఇదే భక్తి, ఇదే ఉత్సాహం కొనసాగనుంది.